హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీస్ వ్లాగ్. ఈరోజు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఇప్పుడు నేను నేలపట్టు బర్డ్ శాంక్చురీకి వెళ్తూ ఉన్నాం, మొత్తం మా ఫ్యామిలీ అంతా తీసుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని పక్షులు ఉన్నాయి ఏమనేది చూద్దాం. యూజువల్గా ఈ టైంలో బర్డ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఫ్లెమింగో బర్డ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఉన్నాయో లేదో అనేది. మనవా కాడిపోతున్నాం చెప్పు. ఒరే కాసిగట్టి మాట్లాడలేదు రీ. ఫీలింగ్స్ రాలేదా ఇప్పుడు కాసి నీకు? ఏంది రా కాసి? అవునా, ఎడ చూడాలి చెప్పబ్బా ఒకసారి మాకు చూపియా. ఎడ చూస్తావు కాసి? ఏం కనిపించింది రా? ఊరే నీ కళ్ళు భలే పెద్దగా కనపడి రీ. ఓరే భలే పెద్దగా ఉన్నాయా. ఇక్కడ చూడండి, మాది తిరుపతి డిస్టిక్ కాబట్టి మాకు వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఎక్కువగా మాకు వరి సాగు చేస్తూ ఉంటారు. చూడండి, మనకి నేషనల్ హైవే రెండు పక్కల వరి సాగు చేస్తూ కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం నాయుడుపేటకు చేరుకున్నాం. ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో తిరుపతి నాయుడుపేట అనేది ఇక్కడితో ఎండ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి చెన్నై నుంచి వస్తున్న హైవే అనేది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చెన్నై నుంచి వచ్చేది ఏమంటే 4-వే ఉంటుంది. ఇక్కడ తిరుపతి నాయుడుపేట వరకు మాత్రమే 6-వే ఉంటుంది. ఇక్కడ చూడండి 4-వే అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏమంటే ఇక్కడ యూటర్న్ తీసుకొని లారీ వెళ్తుందో ఆ డైరెక్షన్లో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం మనకి నేలపట్టుకు వెళ్ళే చోట ఈ విధంగా బోర్డు పెట్టుంటారు. అది చూసుకొని మీరు ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి బర్డ్ శాంక్చురీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వెళ్ళే దారిలో చుట్టూ అడవి ఉంటుంది. చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా కనిపిస్తూ ఉందో. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలన్నమాట. 6 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ కిడ్స్కి వచ్చి 30 రూపీస్, ఇంకా అడల్ట్స్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా బైక్స్కి అయితే 50 రూపీస్, ఆటోలకి 100 రూపీస్, కారు కానీ జీప్లో వస్తే 150 రూపీస్, మినీ ఈ విధంగా మేము టెంపో ట్రావెల్లో వచ్చాం కదా, దానికి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ పెట్టారు చూడండి, ఆ లిస్ట్ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఈ ఎంట్రీ టికెట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళాలన్నమాట మనం. మోచి సిగ్గొచ్చింది మోచికి. అరే అన్నీ కనపడినాయి. నైట్ నక్కలు, కుక్కలు, ఎంత చూపన్నా అడిగినా ఇంకొంచెం జింకలు కూడా ఉన్నాయి మామ, జింకలు కూడా ఉన్నాయి. టికెట్ కౌంటర్ కాడ నుంచి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్కి ఆల్మోస్ట్ 1 to 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పార్కింగ్కి చాలా స్పేస్ ఉందన్నమాట. మన వెహికల్స్ ఏమైనా ఇక్కడ పార్క్ చేసుకొని ఇంకా మనము బర్డ్స్ని చూడడానికి వెళ్ళొచ్చు. కాసి ఎందుకు వచ్చినాం ఇక్కడ మనం? ఇప్పుడు ఎందుకు వచ్చినాం ఇక్కడికా? కాసి ఎందుకు వచ్చినాం చెప్పి ఇక్కడికి? ఏం వస్తాయివా? బాగా వస్తాయి. కోతులు, పాములు, బల్లెలు, కప్పలు, తేళ్లు, నాట కప్పలు, తాంబేళ్లు, ఏం కావాలంటే ఎక్కడ పదైతే చూద్దాం. నాగుపాములు ఇక్కడ కాటేసేస్తాయి. సరే సరే, జాగ్రత్తగా ఉండి. అయితే నిన్నే వస్తుంది, అది నీ దగ్గరికే వస్తుంది. మోచి నువ్వే కదా కెమెరా పెట్టి.
ఎవరు బాటలు వాళ్ళే క్యారీ చేయాలంటబ్బా. డస్ట్బిన్లోనే వేయాలా, ఆడంటే అడేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అంతే కదా కెడితే. ఊరే 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 మా తాతను పట్టుకోరండి ఒకరు. మా అవ్వ మాత్రం మా తాతను వదిలేసిపోతుంది. ఇది అన్యాయం అబ్బా. వాళ్ళ పిల్లలు వాళ్ళ ముగ్గులనే పట్టుకొని రావాలా. మనరాలు పట్టుకుని అబ్బా తాతనే, ఎవరు పట్టుకోకపోయే కుందికే లాస్ట్కి మనరాలు పట్టుకొస్తాను తాతని. అది సో వాళ్ళ భార్య గట్ట ప్రేమ లేదు, మనవరాలకు ఉంది తాత మీద ప్రేమ. చూడు హాయ్ ఫ్రెండ్స్, ఫైనలీ ఇప్పుడు మనము నేలపట్టు బర్డ్ సాంచురీ చేరుకున్నాం. ఈ నేలపట్టు బర్డ్ సాంచురీ అనేది మొత్తం 460 హెక్టార్ విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ప్రతి ఏటా ఇక్కడికి విదేశీ పక్షులు ఇక్కడికి వచ్చి సంతానోత్పత్తి కోసం గుడ్లు పెట్టి ఆ పిల్లలను చేసుకొని వాటి దేశాలకు వెళ్తూ ఉంటాయి. ఇవి యూజువల్గా 6 months ప్రాసెస్ అన్నమాట. ఇది అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ పక్షులు ఇక్కడికి చేరుకున్న తర్వాత వాటి యొక్క జతని వెతుక్కొని గుడ్లు పెట్టి వాటి పిల్లల్ని పొదిగి వాటితో పాటు తమ దేశాలకి తీసుకొని వెళ్తాయి. డీటెయిల్స్ మొత్తం రాశారు చూడండి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఆ పక్షి. ఇది మొత్తం అడవిలోనే ఉంటుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. క్రౌడ్ అయితే ఎవరేం లేరు. ఇక్కడికి లాస్ట్ జనవరిలో కూడా మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా చేశారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు 3 days. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2001లో స్టార్ట్ అయింది. 2000 సంవత్సరంలో ఇక్కడ ఉన్న అప్పుడు ఈ ప్లేస్ ఏమంటే నెల్లూరు డిస్టిక్లో ఉండేది. నెల్లూరు డిస్టిక్ కలెక్టర్ ఇక్కడికి విజిట్ చేసినప్పుడు ఈ పక్షులను చూశాడు. ఈ ఫ్లెమింగో బర్డ్స్ అనేది గుంపులుగా ఉండడం చూసి ఆయన అప్పుడు ఉన్న ఎమ్మెల్యేతో మాట్లాడి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అరేంజ్ చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరిలో 3 days ఫ్లెమింగో ఫెస్టివల్ని ఇక్కడ జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా జరిపారు. ఇక్కడికి మనకి మెయిన్గా పెలికాన్ పక్షులు దక్షిణాసియాలోనే ఇదే అతిపెద్ద ఆవాసం అన్నమాట ఈ పక్షులకి. ఈ ప్రాంతానికి రంగురంగుల విదేశీ పక్షులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి పేరుకే విదేశీ పక్షులు అయినప్పటికీ వాటి జన్మస్థలం అనేది నేలపట్టే. ఈ నేలపట్టు ఇప్పుడు తిరుపతి డిస్టిక్లో కలిసింది. ఈ పక్షులు ఎందుకు వస్తాయంటే ఇక్కడ వాటికి ఆహారము అయిన చేపలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అందుకే విదేశీ పక్షులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడికి ఏ పక్షులు వస్తాయో ఆ పక్షుల పేర్లతో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం మనం ఆ పక్షులన్నీ ఉన్నాయా లేవా అనేది. క్రౌడ్ అయితే ఎవ్వరు లేరు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. సో ఇది మనకి తిరుపతి నుండి 80 kilometers డిస్టెన్స్ వస్తుంది. నెల్లూరు నుంచి కూడా 80 kilometers డిస్టెన్స్. చెన్నై నుంచి అయితే 108 kilometers డిస్టెన్స్ వస్తుంది. ఇంకా విజిటింగ్ హవర్స్ ఇక్కడ 8 AM నుంచి 5 PM వరకు ఉంటుంది. ఆల్కహాల్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, స్మోకింగ్ ప్రొహిబిటెడ్. ఇక్కడికి మీరు ఎవరైనా వస్తే ప్లాస్టిక్ వస్తువులు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ తెస్తే ఆ ఫుడ్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కంపల్సరీ డస్ట్బిన్లో మాత్రమే వేయండి. ఎందుకంటే వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వాటిని మనమే సంరక్షించుకోవాలి కాబట్టి. మళ్ళీ అందరూ వదిలేసి వెళ్తున్నారు. మేమేమంటే లాస్ట్లో పడిపోయినాం. మేము మోచి మా పవన్ మనం లాస్ట్లో పడిపోయినావురా, మనం ముందుకు పోవాలా. ఈ పెలికాన్ రకానికి చెందిన పక్షులను నేలపట్టు హాట్ ఫేవరెట్ అని చెప్పవచ్చు. విదేశీ అతిథులను చూసేందుకు రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి విదేశీ పక్షులు ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. చూడండి అన్నీ ఒకే చోట చేరుకొని ఉన్నాయి. అవి వాటి యొక్క గుడ్లని కాపాడుకుంటూ ఉన్నాయి, వేరే పక్షులు వచ్చి వాటిని నాశనం చేయకుండా. ఇంకా ఇలాంటి పక్షులు మనకు చాలా ఉంటాయి వెళ్ళే కుందికి. చూద్దాం, ఇంకా ఫ్లెమింగో బర్డ్స్ కనిపిస్తే మాత్రం ఇంకా మనం ఇక్కడికి వచ్చినందుకు ఎంజాయ్ చేయొచ్చు. శాంతి ఎప్పుడు చిన్నప్పుడు వచ్చిందంటరా? అవునా? 5వ క్లాస్ చదివినప్పుడు వచ్చిందంట. చెప్తా ఉంది.
మళ్ళీ పెద్దగా ఉన్నాయా హాయ్ ఫ్రెండ్స్ అవి చూడండి జంట పక్షులు ఎగరతాను. జంట మీ జంట పక్షి ఆడిపోయిందా? కిందకి వెళ్ళింది జంట పక్షి వదిలేసి వెళ్ళింది రే. ఇప్పుడే వదిలేసి అట్రా జంట పక్షి. పోతున్నాయి రే అవి జంట పక్షులే అవి. పై చిన్న అయిపోతున్నాయా మనకా డిస్టెన్స్ పెరగతానులా. అవి ఎంత బాగా వస్తాయి ఇది యాక్చువల్గా ఏంటంటే విదేశాల నుంచి అన్ని పక్షులు ఇక్కడికి వస్తాయి అనమాట. అక్టోబర్లో వచ్చేస్తాయి. అక్టోబర్లో వచ్చి అవి గుడ్లు పెడతాయి ఇక్కడ. గుడ్లు పెట్టేసి 6 నెలలు ఉంటాయి అనమాట. అవి ఒంటరిగానే వస్తాయి ఇక్కడికి వచ్చి వాటి జంట నేడే ఎత్తుక్కుంటాయి. ఎత్తుక్కొని గుడ్లు పెట్టి ఆ పిల్లల్ని పొదిగిన తర్వాత ఆ పిల్లలతో పాటు వాళ్ళ దేశాలు తిరిగి వెళ్ళిపోతాయి మళ్ళీ. ఆ విధంగా ప్రతి సంవత్సరం అనేది జరుగుతుంది అనమాట. అక్టోబర్లో వచ్చేస్తుంది ఇక్కడికి. అక్టోబర్లో వచ్చి మార్చిలో తిరిగి వెళ్ళిపోతాయి వాటి దేశాలకి. ఎంత బాగా తెలిసింది దూరం రావాలని కొన్ని వేల కిలోమీటర్లు వస్తాయి ఇవి. అంటార్కిటికా నుంచి కూడా వస్తాయి. దూరం 1 ఎకరా ఎంత రేడా ₹1 1 ఎకరా వస్తుంది ఇక్కడ. ఎవరికైనా కావాలంటే ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్. మా తమ్ముడే అందరికి దగ్గరుండి ఇప్పిస్తాడు. రిజిస్ట్రేషన్ కూడా మా తమ్ముడే దగ్గరుండి చేపిస్తాడు. ఇది 150 మీటర్స్ హైట్ ఉన్న ఫస్ట్ వ్యూ పాయింట్. చూద్దాం సెకండ్ వ్యూ పాయింట్కి పోదాం. అక్కడ ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉంది కా? పక్షులు బాగా కనిపిస్తున్నాయి నీకా? మా ఎవరు చెప్పింది తాంబేలు నెండ్రగబ్బలు అన్నీ ఉంటాయంట. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో పక్షులు. నల్లవి దానికి లెన్స్ పెట్టా జూమ్ చేయి. ఇంతే జూమ్ లేదా ఇక్కడనే నీళ్ళు రాస్తా ఉంటాయి. ఇక్కడ చూడండి లక్కీ దాంట్లో చూడు బాగా అన్ని తిప్పేస్తున్నారు. ఉంటాయి రే దగ్గర కనిపిస్తున్నాయి రే. ఉండు వాళ్ళకి చూద్దామా మంచోళ్ళకి. అమ్మో భలే కనిపిస్తున్నాయి రో. ఎన్ని మస్తుగా ఉన్నాయి రోయ్. భలే కనిపిస్తున్నాయి రే. అవి వచ్చే శబ్దాలు కూడా చూడండి. మామ చూసా అవి వచ్చే శబ్దాలు కూడా చూడండి. మీరు అరవకంట సైలెంట్ చూస్తే ఆ శబ్దాలు కూడా వినొచ్చు మీరు. నైట్ కూడా ఇడే ఉంటాయి మురళి కదా. రాత్రి మన ఇంటికి వస్తాయా? చాలా వస్తాయి. నైట్ ఇంటే కూడా సౌండ్ గీయేస్తున్నాము. అదే రెక్కలు అట్టే ఓపెన్ చేసుకొని కూర్చోండి అబ్బా. అసలు చూడలేము. ఎన్నిట్లని చూసేది అన్నీ అవే ఉంటాయి. ఆ పక్షులు ఏం చెప్తాయి? ఈ పక్షులకి రే నేను అంటార్కిటికా నుంచి వచ్చాను రా, నువ్వే ఊరు నుంచి వచ్చినావు అని అడుగుతుంది ఈ పక్షికి. ఈ పక్షి నేను బంగ్లాదేశ్ నుంచి వచ్చాను అంటుంది. ఇంకో పక్షి నేను చైనా నుంచి. ఈ పక్షి అయితే నేను అమెరికా నుంచి వచ్చానంటుంది. కొన్ని ఈ తెల్ల పక్షి అని లోకల్ చండీగాళ్ళు. ఆ పక్షుల పైన నల్లగా అవి మాత్రం అంటార్కిటికా నుంచి విదేశీ పక్షులు. ఇవి పేరుకి అవి విదేశీ పక్షులు,
ఏడొచ్చి గుడ్డు పెట్టి ఏడొచ్చి గుడ్డు పెట్టి ఏడ పిల్లల్ని కానీ అవన్నీ వీసా ఆధార్ కార్డులని ఏడ సృష్టించుకొని అవి విదేశీకి వెళ్ళిపోతాయి, అవి విదేశీ పక్షులు అయిపోతాయి. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. వీటికి ఏంటంటే ఇక్కడ చేపలు అవన్నీ ఎక్కువ దొరుకుతాయి. ఈ వాతావరణం అనేది గుడ్లు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకనే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసుకుని వాటి దేశానికి తిరిగి వెళ్తూ ఉంటాయి. ఐటీ లవర్స్ కూడా ఎడ ఎత్తుక్కుంటాయి తెలుసు, అవి ఒంటరిగా వస్తాయి. అవి ఒంటరిగా వచ్చి వాటి లవర్స్ నిజంగానే సీరియస్ గానే జోక్ కాదు, వాటి లవర్స్ ఎడ ఎత్తుక్కొని ఏడే పెళ్లి చేసుకొని పిల్లలు గుడ్లు పెట్టి పిల్లలు కానీ తీసుకొని పోతాయి. అవన్నీ చెట్లేవా, చెట్లు పైన ఉంటాయి. అవి చెట్లు పైన ఉండి ఈ నీళ్ళల్లో ఉంటాయి. ఈ నీళ్ళల్లో ఉన్న చేపల్ని పురుగుల్ని వాటిని తినేసి ఏడ ఉంటాయి. పదండి ఇంకా దగ్గరికి పోదాం ఫ్రెండ్స్. అదే ఇంకా ముందుకు పోయిన తర్వాత ఇంకా పక్షులు ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. చూద్దాం ఎంత బాగా కనిపిస్తాయో. ఇందులో చూసినట్టు సూపర్గా ఉంది ఈ బర్డ్ చూడడానికి. నున్నగా మెరుస్తున్నారు అట్లా. కాదయ్యా ఇంకా పార్కులు తెచ్చుకోవాలి. అది ఉంది చూడు, భుజాన్ని వేసుకొచ్చేస్తున్నారు పైప్ని 6 అడుగు. టెలిఫోన్ లో చూడు దాని ముక్కు చూడు ఎట్టుందో, బాతుకుంటా చూడు, బాతుకున్నట్టే ఉంది చూడు ఆ ముక్కు. ఈ బాతుకి ఎట్టుంటుందో సప్పగా, అదే అది మన ఇట్ట ఉంటుంది కదా, పొడుగ్గా ఉంటుంది. అది చూడు నేను చెప్పినాను చూడు, ఇక్కడ దాని మెడ కింద చూడు, గొంతు కింద చూడు ఎంత ఉందో. అది కనిపిస్తుందా? సో ఒక చేపలు ఈజీగా గొంతు కింద పడతాయి. అది చూడు పైకి వేసి తింటాను చూడు. మనకు మామూలుగా ఏం కనబడుతుంది. ఇక్కడ చూడు అవన్నీ చిన్న చూడు, ఆ గొంతు కాదు చూడు ఎంత క్లియర్ కనిపిస్తుంది. అంటార్కిటికా నుంచి వస్తాయి మామ ఇవి. అంటార్కిటికా ఎక్కడ, నేలపట్టి ఎక్కడ, కొన్ని వేల కిలోమీటర్లు కరెక్ట్ వితౌట్ GPS తో అవి కరెక్ట్గా సెన్స్ చేసుకుని ఎగురుకుంటూ వస్తాయి ప్రతి సంవత్సరం ఇక్కడికి. ఏడే గుడ్లు పెట్టుకొని పిల్లల్ని చేసుకుని మళ్ళీ తిరిగి అంటార్కిటికా వెళ్ళిపోతాయి. అంత పెద్ద రెక్కలు ఉంటేనే అవి అంత దూరం ఎగరగలుగుతాయి. అవును, మనం ఇంత దూరం నుంచి చూస్తాం కాబట్టి మనకి అక్కడ కనిపిస్తుంది. దగ్గర పోయి చూస్తే చూడు మనిషి సైజులో ఉంటాయి. కాబట్టి ఇంకో రౌండ్ వస్తున్నారు. ఫోటో షూట్ వచ్చినట్టున్నది. బోర్ కొట్టాలి. ఇది నల్ల కూడా చిన్న సైజులో లేదు. అది చూడ రెక్కలు ఒక్క రెక్క అయితే 5 అడుగులు. అక్కడ పచ్చగా వచ్చింది చూడు, అది భలే ఉంది మా రెక్కలు. అది రావట్లేదు మళ్ళీ. చూడు ఈ బుచ్చికి కూడా నువ్వు జూమ్ చేయి. ఎంత క్లియర్గా అనిపిస్తుంది. ఈ క్లియర్గా వీడియో రికార్డ్ చేస్తే సూపర్ కనిపిస్తుంది. ఇవే బార్లు అంటారు, బార్ పొంగలు. అప్పుడు ఇప్పుడు 2 బార్లు అడవిలో ఉండేవి. ఇవి బయట పక్షులు ఏమంటారు? పైకి ఎక్కాలి. వీటిని ఏమంటారు? వీటి పేరేం పేరు? మీ కాలంలో ఏం పక్షులు? ఏం పచ్చి నాకేం అమెరికాలో ఇప్పుడు డెసన్ ఎట్ట ఎవరు ఎంత ఉన్నారో ఆమె నేర్పించేశారు. మనిషి నేర్పించారు, మనిషిని నేర్పించారు. అప్పుడు అడవిలోనే ఉండేవి. అడవిలో గుడ్లు అన్నా చచ్చిపోయానుకో 1 కిలోమీటర్ దూకుతాయి. గుడ్లు కదా అంతే. ఇవన్నీ చూసినా నువ్వు అయితే అట్లాంటిదా ఇదేంది లెక్క. వీటిని చూడండి వచ్చినాం కదా మేము ఇప్పుడు. మా తెలివే లేదు తప్ప వీటిని చూడండి దోసుకొచ్చాడ. మన బాగా మంచి కూలూరు తెలుగులో పోతే కనిపిస్తుంది. ఇప్పుడు ఉండే కొద్దిగా నేర్పు బాగా నేర్పించేసారు. ఎవరు మీరే కదా పెద్దోళ్ళు అంటే ఇంకెవరా?
మెయిన్ నేర్పించారు పిల్లకాయలకి. చూడబ్బా మా తాత అన్ని నేర్పించాను పక్షులకి. అప్పుడు ఇవి ఇక్కడ మనకి వైట్కి కనిపిస్తున్న పక్షులు పెలికాన్ పక్షులు అనమాట. వీటిని గూడబాతులు అని కూడా అంటారు. ఇంకా చాలా రకాల పక్షులు ఉన్నాయి. అవి ఏమంటే తెడ్డుముక్కు కొంగ, నీటి కాకులు, నల్లకి కనిపిస్తాయి కదా, అవి నీటి కాకులు అనమాట. ఇంకా నారాయణ పక్షి, నల్లబాతులు, నీటి కాకులు, చింతవక్క, నత్తగుల్ల కొంగ, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. చాలా రకాల పక్షులు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్గా వాటికి మనం అంత ఐడెంటిఫై చేయలేము. వైట్కి కనిపిస్తున్న మాత్రం పెలికాన్ పక్షులు అనమాట. ఫ్లెమింగో బర్డ్స్ అయితే మాత్రం లేవు. మేబీ అవి జాన్వరిలో వస్తే కనిపించవచ్చు అనుకుంటాం మనకి. మేము వెళ్ళిన సమయంలో అయితే మాకు అలాంటి ఫ్లెమింగో బర్డ్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. ప్రైస్ కూడా 1 lakhs ఎంత బెటర్, చాలా బెటర్ ప్రాసెస్. బంప్ ఎంత వెనకాల కెమెరా బంప్. అవును ఇంకో ఉద్దేశం మళ్ళీ వెళ్తాయి ఇవి. వెళ్తాయి. రేపు నెల వెళ్తాయి. రేపు నెల వెళ్ళిపోతాయి. ఒక్క నెల ఉంటాయి, 30 రోజులు. ఆ తర్వాత మార్చిలో పోయేసి మళ్ళీ వస్తాయి. జూన్ కాదు, సెప్టెంబర్, డిసెంబర్లో వస్తాయి. నవంబర్ లాస్ట్. మెడికల్ చూడండి అసలు ఎట్టున్నాయో. అంటే ఈ ఒకటైతే బ్రో ఇంత అది అదే ఇవి బాగుంటాయి. ఈ చిటికన తీసేసి బారికేసి ప్రశాంతంగా ఒక 5 మంది పోయి చూసుకొని టికెట్ పెట్టుకుని దిగుతారు. అంటే ఎండగా నిన్న ముదిరి పూజ ఒరే ఒరే కాసి ఒరే 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 కాసిగా 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 ఏ కాసిగా కాసిగా. ఏం చూనారమ్మా, ఏం కనిపించింది చెప్పండి ఇక్కడ నీకు. ఇప్పుడు రివ్యూలు చెప్పాలి. నవ్వుతోంది, అత్త నవ్వుతోంది, అవ్వ నవ్వుతోంది, ఎక్కువ పెద్ద కోడలు నవ్వుతోంది. ఏం ఆన్సర్ చేయట్లేదు. కొత్త పెళ్లి కూతురు, చిన్న కోడలు కూడా నవ్వుతోంది. ఎవరు రివ్యూలు మాత్రం చెప్పట్లేదు. పెళ్లి కొడుకు అని చెప్పడం చూద్దాం ఆఖరికి. కొడుకు అద్భుతం, ఏమని చూసినావు చెప్పు అబ్బా పెళ్లి కొడుక. పక్షులు ఏం పక్షులు చూసినావు? పక్షులు చూసినావు. ఓరే ఓరే, ఇప్పుడు అత్తను అడదాం. మెయిన్ అత్త ఏం చెప్తుందో చూద్దాం. ఓరే మెయిన్ అత్త ఏం చెప్పట్లేదు. మీ కోడలకి సీట్ సినిగిపోయింది అక్కడ. ఇంకలే ఇంకా కిండర్ జాయ్ అనుకో కొడతారు వచ్చిన వాళ్ళు ఇంక నిన్ను. అవునవును, ఇంకలా నీ కిండర్ జాయిలే. ఇంకా నీ కోసం పొలం అంతా అమ్మినాడు. ఇంకలా నువ్వు అమ్మి ఇప్పుడు మీ మాకి ఇవ్వాలి. నువ్వు ఇప్పుడు ఇద్దరు కోడలు వచ్చినారు, ఉతుకుతారులే గాని ఏమో వచ్చిదేవా. ఇలాంటి బర్డ్ వాచ్ టవర్స్ మనకి 2 ఉంటాయి అనమాట. ఈ రెండింటి పైన ఎక్కువ కూడా మనము బర్డ్స్ని చూడొచ్చు. వెళ్ళిపోయిండ్లా, రివర్స్ వచ్చేనాడు. అవునా, ఏం కనపడలేదా? ఈ నేలపట్టు వైల్డ్ లైఫ్ శాంక్చురీని 1997లో ఇండియన్ గవర్నమెంట్ అభయారణ్యంగా ప్రకటించింది. ఇది ఒక వెట్ ల్యాండ్. ఈ పక్షులకి ఈ ల్యాండే చాలా అనుకూలమైనది. అందుకోసమే ఇవి కొన్ని వేల కిలోమీటర్లు ఫ్లై చేసుకొని ఇక్కడికి వచ్చి గుడ్లు పెడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ లో మనకి వరి పొలాలు కనిపిస్తున్నాయి. ఈ వరి పొలాల్లో మొత్తం పంటను కోసేస్తున్నారు, ఎంటీగా ఉంది. ఇంకా రైట్ సైడ్ లో ఏమంటే మనకి బర్డ్స్ ఉన్నాయి కదా, ఆ చెరువు ఉందన్నమాట. ఈ బర్డ్స్ అనేది వరి పొలాలు వేస్తే ఆ పంటను కూడా నాకు తెలిసి తినేస్తాయి అనుకుంటా. బట్ వాళ్ళు ఎలా వాటిని రక్షించుకుంటున్నారో ఏమో.
ఇక్కడ మనకు కనిపించే ప్రధాన పక్షులు స్పాట్ బిల్డ్ పెలికాన్స్, అంటే వాటిని తెలుగులో గూడబాతులు అని అంటారు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కూడా ఆ పెలికాన్స్ పక్షులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఓపెన్ బిల్డ్ స్టాక్స్, వీటిని నత్తగుళ్ళ కొంగలు అని కూడా అంటారు. ఇంకా వైట్ లిబిల్స్, తెల్ల కంకనాయిలు, నీటి కాకులు, సవరి కొంగ, ఫ్లెమింగో, ఇలా చాలా రకాల పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి ఫ్లెమింగోలు అయితే కనిపించటం లేదు. సో ఈ నేల పట్టు చూడడానికి మినిమం 1 అవర్ అయితే సరిపోతుంది. ప్రస్తుతానికైతే ఫ్లెమింగోలు అయితే ఏం లేవు, కానీ ఇట్స్ రియలీ వర్త్ ఇట్ అనమాట. ఎవరైనా నియర్ బై ఉంటే కాళహస్తి కానీ ఇంకా తిరుపతి, చెన్నై, నెల్లూరు ఇలాంటి వాళ్ళు 1 డే టైంపాస్ కోసం ఎక్కడన్నా మంచి ప్లేసులు చూడాలనుకుంటే వాళ్ళని ఇక్కడికి రావచ్చు అనమాట. ఎస్పెషలీ చిన్నపిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళకి ఈ ప్రకృతి మీద చాలా ప్రేమ అనేది ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళకి మనము పక్షుల గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకా ఆ పక్షులు అనేది ఎక్కడెక్కడ నుంచి వస్తాయి, వాటి హిస్టరీ కూడా వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. సో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. బాగా నంచుకుంటాడు పైన ఒక ఇద్దరు ఈ బాతుని కోసుకుంటే బాగుంటుంది, ఆ బాతుని కోసుకుంటే బాగుంటుంది అంటున్నారు కదా. బాతుని కోసేదానికి వచ్చినామంట నేల పట్టు. సముద్రానికి వెయిట్ తట్టుకోలేదు ఇది. ఇంకా ఆడ ఈ అంటార్కిటికా, ఈ ఆస్ట్రియా, ఇలాంటి కంట్రీస్లో ఎక్కడి నుంచి కదా ఎంతైనా అన్నీ సర్దుకోవాలా. దగ్గరగా ఉంటాలే వచ్చి రాలే మన అమ్మిడికి వచ్చి 4 గుమ్మతల్లు నల్లవి తెల్లవి వస్తున్నారులా ఉన్నారు పోదాం పట్టు మనం అదా నువ్వే కదా పంపించేస్తున్నావా? ఇంక సగం పక్షులే ఉన్నాయి ఇక్కడ, సగం పక్షులే ఉన్నాయి, సగం పక్షులు వెళ్ళిపోయినాయి ఆయన. యాడికి వెళ్ళిపోయినాయి? అమెరికాకి అని చెప్తున్నాయి ఆయన. అమెరికానా? అమెరికాకి వెళ్ళిపోయినాయి, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయినాయి ఆ పక్షులు. అక్కడ తక్కువ, అక్కడ వానలు ఇంకోసారి వానలు, ఇంకా అందుకని ఆడికి వెళ్ళినాయి. మమ్మల్ని ఏం చూసి అదో చేపలు పడ్డానికి వాళ్ళ కూడా కరెక్ట్ గా తెచ్చుకుంది చిన్న కోడలు. కోకో లేదు, సముద్రంలో పోయి పడతాం మేము, బీచ్ లో పోయి పడతాం మేము. సముద్రం చేపలే మాకు కావాలా. అదే అక్క బ్యాగ్ తెచ్చుకుంది, అది అక్క బ్యాగ్ తెచ్చింది, చెల్లి ఇది తెచ్చింది. ఏంది? చేపలు పడ్డానికి వాళ్ళ. ఇప్పుడు సముద్రంలో పోయి అదే పని మాకు. ఇంకా అది మరవలకి మరవలకి వండి పెడతారు మా అవన్నీ రాసి సామండి రాసి రాసి సామండి తిని పెడతాం.
తిని పెడతారు తిని పెడతాం మేమిద్దరం. తిని పెడతారేమో వచ్చేసి గిన్నెలు కరెక్ట్ బా భలే చెప్పిందబ్బా మోచియా. అంతే కూర్చొని తింటాం మేము చేసి అలసిపోయినాం కాదు మోసా. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాస్టిక్ బట్టలు అందేసే కంపల్సరీ డస్ట్బిన్లలో మాత్రమే వేయండి ఫ్రెండ్స్. ఎక్కడంటే అక్కడ వేయద్దండి, ఎందుకంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూసారు కదండి ఎన్ని పక్షులు కనిపించాయో మనకి. ఇక మేము అవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా వెళ్దామని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడ విజ్ఞాన కేంద్రం అనేది కూడా ఒకటి ఉందన్నమాట. మన జస్ట్ ఒక చిన్న మ్యూజియం లాగా పెట్టున్నారు, దాన్ని కూడా చూద్దామని ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. సెంటర్లో ఈ పక్షులకి అన్ని దాని గురించి దాని డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారు అక్కడ. అరే అరే మోచి వచ్చిందిలే వీడియోలో. అరే భలే భలే ఉంది మోచి. పద దానిలో చూడండి మనకి ఎంట్రన్స్లోనే పెలికాన్ పక్షి బొమ్మ ఒకటి పెట్టున్నారు. పదండి లోపల వెళ్ళి చూద్దాం ఆడ ఏమేమి ఉన్నాయో. ఇక్కడ మనకి ఆ పక్షులు బొమ్మలు, వాటి నేమ్స్, దాని గురించి డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తూ రాసున్నారు. ఇంకా పైన ఏమంటే ఆ ముక్కు ఎలా ఉందో అని చెప్పి చిన్న బొమ్మలాగా తయారు చేసి పెట్టున్నారు. చూడండి ఇది వచ్చి పెలికాన్ పక్షి, ఇంకా నీటి కాకి, ఇంకా ఇది తెడ్డుమూతి కొంగ, ఇలా రకరకాల పక్షుల డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీటిని నొక్కితే ఇవి సౌండ్స్ వస్తాయి. ఇవేవి వర్క్ అవట్లా. మనం లాస్ట్ టైం రోలపాడు వైల్డ్ లైఫ్కి వెళ్ళాం కదా కీర్తి, ఆడివి నొక్కితే వచ్చినాయి కదా, ఇవేవి ఒక్కటి కూడా వర్క్ అవట్లేదు. అవి సౌండ్స్ వచ్చేటట్టుగా పెడితే బాగుంది. ఇక్కడ ఉన్న చూడండి, ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. మనకి పక్షులు చూడడానికి రియలిస్టిక్గా పెట్టున్నారు బొమ్మలు చేసి. ఇంకా దాని వెనకాల మన చూసాం కదా ఆ చెట్లు, పక్షులని ఎలా ఉన్నాయో ఫోటో తీసి జస్ట్ స్టిక్కర్ లాగా అంటించున్నారు. చూడడానికి నేచురల్గా చాలా బాగుందన్నమాట. అన్ని రకాల పక్షుల్ని ఇక్కడ బొమ్మలాగా పెట్టున్నారు. చూడడానికి చాలా బాగున్నాయి కదా, అసలు రియలిస్టిక్గానే ఉందన్నమాట చూస్తా ఉంటే. చిన్న మ్యూజియంని చూసిన తర్వాత ఇంకా బయటకు వచ్చాము. చూసారు కదండి ఆ మ్యూజియం ఎలా అనిపించిందో మీకు తప్పకుండా కామెంట్లో మాకు చెప్పండి. ఇక మా వాళ్ళంతా ఇక్కడ చెట్ల కింద కూర్చోన్నారు. అప్పటికే ఎండ అయిపోయింది. ఈ చెట్ల నీడన చాలా హాయిగా అనిపించింది అనమాట. అందుకోసం ఇక్కడ కూర్చొని ఇంకా నెక్స్ట్ ఆలోచిస్తున్నాము, బీచ్కి వెళ్ళాలి కదా, అదే మా ప్లాన్ అనమాట నెక్స్ట్. ఇంకా ఇక్కడ మనకి చిన్నపిల్లల పార్క్ కూడా ఉంది. ఎవరైనా పిల్లలు వస్తే ఆడుకోవడానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంకా మాతో పాటు వచ్చిన మా మామ కొడుకు వాళ్ళు ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నారు. పిల్లలతో తీసుకొస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఈ పార్క్ లాగా ఎంజాయ్ చేయడము, ఇంకా ఈ ఓపెన్ స్పేస్, ఇంకా పక్షులను చూస్తూ బాగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదే ఎర్రచందనం చెట్టు. ఈ చెట్టే మనకి పుష్ప మూవీలో పుష్పరాజు అమ్ముతుంటాడు కదా, స్మగుల్ చేసే చెట్టు ఇదే. ఈ ఎర్రచందనం చెట్టు మాకు ఇక్కడ చాలా, ఎందుకంటే మేమున్న ప్లేస్లో ఈ ఎర్రచందనం అనుకూలమైన ప్రదేశం, అందుకే ఇవి ఎక్కువగా పండుతూ ఉంటాయి మాకు. అందుకే ఈ పుష్పరాజు సినిమాలో కూడా మీకు చెప్తారు, తిరుపతి కాళహస్త్రి కోవా అంటారు కదా, మాది కాళహస్త్రి. ఇలాంటి చెట్లకే మాకు ఫేమస్ అనమాట. మేలపట్ట పక్షులు చూసేదానికి వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం, చెట్ల కింద కూర్చొని. పక్షులు ఏమేం చూసినావు? పేర్లు తెలిసి అవి ఏమేమి పక్షులు చూసాము, అయిపోయింది. ఎలా ఉన్నాయి అట్లీస్ట్ అవన్నా చెప్పు. బ్లాక్ గా ఉన్నాయి, వైట్ గా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్. అటు ముక్కు ఎట్టుంది, తోక ఎట్టున్నది, కాలు ఎట్టున్నది, అవి చెప్పు. అవన్నీ మాకు చెప్పి ఆ రోజు జత కూర్చోరు కూడా. గోడ కొంగల, గోడ కొంగలు ఎక్కువ ఉన్నాయి, గోడ బాతులు. ఎత్తకతాను ఏడ కనపడలేదే, అందుకే నేనే వస్తాను ఆఖరికి. కనిపించింది భవ్య, కనిపించింది భవ్య. సరే అబ్బా, నేలపట్టమ్మా, నేలపట్ట కట్టింది బాబాయ్, నేలపట్ట ఏందే ఆడ బాగున్నాయి చెట్లు, భలే వస్తుంది గాలి కూడా. ఆడేం పని ఉండదు మనకి. ఆడ బీచ్ ఉందా? ఉన్నదా? జనాలు ఉంటారు, పోలీసులు ఉంటారు. ఆడికి పోయినాక నాకు ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి మామ. వంట చేసుకుంటున్నా. అదే మనం కూడా అదే ప్లాన్ చేయాలి. మరి ఆడన్నా చూడండి, చెట్టు కింద బాగుంటే వేసుకున్నాం. రమేష్ మాంగారు వచ్చుంటే మనం కూడా చికెన్ అదే లాగా చేసుకుంటాం. చికెన్ నేను చెప్పిన ఆ విధంగా చేద్దాము అని. కారు వచ్చి ఉన్నది, దాంట్లో మెటీరియల్ అదే అంత వెనకాల ఒక వేసుకొచ్చుంటే సరిపోయింది. మనం కూడా చికెన్ చేసుకొని జమ్మలు తినేసుకోండి. యాడ రమేష్ మామ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయట్లేదు రమేష్ మామ. ఇప్పుడు మేము తూపిలపాలెం బీచ్కి వెళ్తూ ఉన్నాం. సో ఆ బీచ్ అనేది నేలపట్టు నుంచి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. సో 1.5 hour టైం పడుతుంది అనమాట. సో ఇంకా మేము ఒక మంచి ప్లేస్ కోసం వెతుకుతున్నాము. ఇంకా టైం వచ్చి అరౌండ్ 1:30 అయిపోయింది, లంచ్ చేసుకుని వెళ్దామని. ఇంకా మేమైతే లంచ్ ప్రిపేర్ చేసుకొచ్చాం. మీకు తెలిసిందే కదా, ఇలా ఫ్యామిలీ ట్రిప్ వస్తున్నప్పుడు మనం ఏం లంచ్ చేస్తామో, ఏం చేస్తాం, లెమన్ రైస్. ఇంకా లెమన్ రైస్ అందరం చేసుకొచ్చాము. ఇంకా వాటితో పాటు ఇంకా పిక్కలు, కొన్ని ఎక్స్ట్రా గేమ్, ఐస్ క్రీము అవన్నీ తీసుకొచ్చాం. ఇంకా అవన్నీ ఇక్కడ ఒక మంచి గుడి ఒకటి కనిపించిందంట, అమ్మవారి గుడి. ఆ గుడి దగ్గర ఆపేసి ఇంకా బయటే కూర్చొని మేము లంచ్ చేసేసాము. ఈ గుడి మాత్రం చాలా బాగా కట్టారు. ఈ గుడి వచ్చి పూల తోట అంట, ఈ ఊరి పేరు పూల తోట అంట. అక్కడ అమ్మవారి గుడి ఊరికి అవుట్స్కట్స్ లో కట్టున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగా కూడా కట్టున్నారు అనమాట. చాలా బాగా మెయింటైన్ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, మా వాళ్ళందరూ లెమన్ రైస్ తింటూ ఉన్నారు. చూడండి మొదలు మందినట్టు ఇదాడా కాదు కూడా ఇక మేము లంచ్ చేసుకున్న తర్వాత తిరిగి మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసాం. బీచ్కు చేరుకునే దగ్గరలో రోడ్డుకి 2 వైపులా చేపల చెరువులు వేస్తున్నారు రైతులు. చేపల పెంపకం ఎక్కువగా చేస్తున్నట్టున్నారు ఇక్కడ. కొన్నిట్లో ఏమంటే ఎంటీగా ఉన్నాయి, కొన్నిట్లో వాటర్ ఫుల్గా ఉంది. అవి ఎప్పుడు పడతారో ఏమో.
ఇక బీచ్కి చేరుకున్నాం. ఇక్కడ చూడండి కొన్ని బోట్స్లో పార్క్ చేస్తున్నారు కదా, అవన్నీ ఫిషింగ్ బోట్స్. ఇక్కడ నుంచే మత్స్యకారులు చేపల వేటకి వెళ్తూ ఉన్నట్టున్నారు, అందుకోసమే ఆ బోట్లన్నీ ఇక్కడ పార్క్ చేస్తున్నారు. మేము అనుకున్నాం ఏమన్నా ఒక 2-3 బోట్లు కానీ సముద్రంలో ఉంటే అలా వెళ్దామని. కాకపోతే అక్కడ ఎలాంటి బోట్స్ అనేది జస్ట్ టూరిజం పర్పస్ కానీ అలా ఏం లేవు. సో ఇంకా జస్ట్ ఆడ సముద్రంలో మునిగేసి మాత్రం వచ్చాం. చూడండి ఇది ఎంత పెద్దగా ఉంది ఈ బోటు. ప్రజెంట్ ఇప్పుడు మనం తూపులపాలెం బీచ్కి వచ్చాం. తూపులపాలెం బీచ్లో వాటర్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఎవరైనా మునగాలంటే మునగచ్చు, బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 3 కోస్ట్ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఆటుపోట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఏమంటే మా వాళ్ళు ఎవరు మునగడానికి రాలేదు. నేను మా మామ కొడుకు వాళ్ళు మాత్రం మునిగాం. ఇంకా మా మామ కూతురు మోక్ష, మా మామ కొడుకు వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నేను మా మామ కూడా ఒక మాదిరిగా మునిగాం. మా లేడీస్ అయితే ఎవరు మాత్రము అంత మునగలేదు, జస్ట్ వాళ్ళకి భయం అంట సముద్రంలోకి రావాలంటే. టైం ఉన్నది తొడుకుంటుంది. పదాం బాబాయ్, పదాం దా. ఆల్మోస్ట్ ఒక 2 hours బీచ్లో టైం స్పెండ్ చేసిన తర్వాత 4:30కి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు చూడండి సన్సెట్ ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ నేషనల్ హైవేలో వెళ్తూ ఉంటే ఆ సూర్యాస్తమయం చూస్తుంటే చాలా అందంగా ఉంది కదూ. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మా మామూలు పొలమే. దీనికి ఏకైక వారసుడు ఉండి చూపిస్తాను. ఈడ కనిపిస్తున్నాడు, ఈడే దీనికి వారసుడు. ఈయనే వారసుడు, మొత్తం ఈయనకే.
వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, మా సైడ్ ఇప్పుడే మేము వరి నాటామని. ఇక్కడ చూడండి మా మామూల పొలంలో వరి ఎలా కనిపిస్తుంది. ఇక రిటర్న్ అవుతున్నప్పుడు ఆకాశం కూడా ఎంత అందంగా కనిపించిందో చూడండి. ఇక్కడ నుంచి చూడండి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి టెంపుల్ ఎంత అందంగా కనిపిస్తుందో. శివరాత్రి కాబట్టి ఆ సీరియల్ సెట్స్, ఆ లైటింగ్ అంతా బాగా డెకరేట్ చేసి ఉన్నారు. చాలా అందంగా ఉంది కదూ. సో ఈ విధంగా మా 1 డే ట్రిప్లో మేము నేలపట్టు బర్డ్ శాంచురీ ఇంకా బీచ్ను కూడా చూసుకొని వచ్చాం. సో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో తప్పక తెలియచేయండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. బాయ్ బాయ్.